పంచ్ మంకీ గత 1 వీక్ 10 డేస్ నుంచి సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్. జపాన్లోని ఒక జూలోని కొన్ని కోతుల సమూహంలో పంచ్ అని ఒక చిన్న కోతిపిల్ల ఉంది. కాకపోతే ఆ కోతిపిల్లని ఇంక్లూడింగ్ మదర్ వేరే కోతులు ఏవి కూడా యాక్సెప్ట్ చేయలేదు, అంటే దగ్గరికి రానివ్వలేదు. అయితే జూ అధికారులు ఏం చేశారంటే ఇవి యానిమల్ బిహేవియర్లో చాలా రకాలు ఉంటాయి ఇలాంటివన్నీ. వాళ్ళు దానికి ఇంకో కోతి బొమ్మను ఇచ్చారు, ఒక ఒరంగటా బొమ్మను. సో దట్ మంకీ ఏం చేసింది, ఆ కోతిపిల్ల దాన్ని బాగా అడాప్ట్ చేసుకొని ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క కోతి బొమ్మ ఉంటే సరిపోతుంది, దీనితో నేను రెగ్యులర్గా నా లైఫ్ అంటే కోతి పిల్ల, దాని ప్రపంచం, దాని ఆలోచనలు ఎంత ఉంటాయి. ఎప్పుడైతే దాంతో ఆడుకోవడం మొదలుపెట్టిందో ఈ టాపిక్ బాగా వైరల్ అయింది సోషల్ మీడియా. ఈ టాపిక్ ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నాము అంటే, కొన్ని ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, బిజినెస్ మోడల్స్ ఇటువంటి ట్రెండింగ్ టాపిక్స్ని బేస్ చేసుకొని ఎలా బిజినెస్ని చేస్తాయి అనడానికి ఈరోజు పంచ్ మంకీ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఐకియా కంపెనీ ఏం చేసిందంటే, ఆ ఒరంగటా టాయ్స్ అన్నిటినీ మ్యానుఫ్యాక్చర్ చేసి అడ్వర్టైజ్ చేయడం మొదలుపెట్టింది. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ గ్లోబల్ మార్కెట్ని ఎలా శాసించగలుగుతుంది అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. మీరు బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చూడవలసింది ఏంటంటే, వాట్ ఈస్ ద న్యూ వే, వాట్ ఈస్ ట్రెండింగ్ అకార్డింగ్ టు ఈరోజు ఏకి చాలామంది భయపడుతున్నారు, బట్ ఆ ఏని మీరు ఎలా ఉపయోగించుకోగలరు మీ ఇండస్ట్రీకి. అంటే సోషల్ మీడియాలో మీకు ఏదైనా వైరల్ ట్రెండింగ్ కనిపిస్తే దాన్ని రచ్చ చేసి రబస్ చేసేదానికన్నా బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తే మీకు కొత్త బిజినెస్ ఆప్షన్స్ కనిపిస్తాయని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం. బేస్డ్ ఆన్ ది 2026 సోషల్ మీడియా ఉపయోగించి ఒక ఫర్నిచర్ కంపెనీ ఎలా బిజినెస్ చేసింది అన్నదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.